ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు నేను అడిగేది ఏందమ్మా, ఈ మూలమార్తలు ఉన్నాయి. ఈ మూలమార్తల మీద ఇక్కడికి వెళ్ళి వస్తా ఆయన, ఇక్కడికి వెళ్ళి ఇటు పోతా ఆయన, అక్కడికి వెళ్ళి ఇటు పోతా ఆయన. ఈడ మూల మీద కనపడుతుందా? ఎదురెదురు ఉంది కదా. కనీసం 2-3 సార్లు యాక్సిడెంట్లు కూడా అయినాయిగా. అవును. ఇప్పుడు ఒక్కసారి ఆయన కరెంటు దాంచనా ఏమో చేస్తారు చూడు. నరసింహ ఆయనకు అయిందా కాలేదు ఇక్కడ బస్సు కుదుకోను భగవంతునిగా తెలుసు. ఆయన గడి పెట్ట ఎగో గిట్టబడి టిప్పర్లు వచ్చినాక, ఈ టిప్పర్లు వచ్చినాయి, ఇంకో మనిషి పడతాడా? ఇంకో బండి వస్తుంది ఇతోటిది, పడతాడా ఇంట్లో? ఇక చెప్పురు నాయన, గిట్టబడి బండ్లు తిరుగుతున్నాయి, ఒక బండ్లు చూడు ఎట్ట పోతున్నాయో. బండ్ల బాధలా తెల్లాడితేనేమో మన బాధలు అన్నట్టు ఈ రోడ్డు పట్టించుకుంటోరే లేరు. అయ్యా మా ఊర్లో అయితే నేరి వస్తే మింగటోళ్ళే ఉండ్రు కానీ చేసేటోళ్ళు లేరు పనులు. నేనైతే చెప్తున్నా తినేటోళ్ళే ఉండ్రు. తినటోళ్ళు అంటే మరి ఇది ఏ నాదుడు పట్టుకోవాలని అర్థమైతలేదు. ఎలక్షన్లో ఓట్లకు వస్తారు మళ్ళా వచ్చి దండాలు తొండాలు ఇవన్నీ పెడతారు. ఇది చేసేవాడు రాజు చేసేవాడు బయట పడితే కథ మమ్మల్ని అందరించే ఉన్నాడు. ఈ షర్టు కొడుతో లేడు సైడు. అయ్యో ఈ షర్ట్లు 2 కొమ్మలు కొడుతో లేడు. ఉన్నారామా? ఇప్పుడు మేము అయితే ఉత్తుతగానే చెప్తాం, అటు ఇటు కలుపుతారు అనుకుంటారుగా. ఇప్పుడు ఈడ 24 మీది ఈ ఊరేగా, మాది ఊరే. ఆ ముందర అన్నేగా. మరి ఇది చెప్పేది అబద్ధమా? నిజమే, ఇది నిజం పనే, ఇది అబద్ధం ఏం కాదు, నిజమే. మరి ఒకళ్ళ ఇది అబద్ధమా అనుకున్న వాళ్ళు వాళ్ళ నుంచో వచ్చి చూసిపోరు నాయన.